కొడవలూరు మండలం రామన్నపాలెం గ్రామంలోని పొలం పిలుస్తుంది కార్యక్రమానికి హాజరైన కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో రైతన్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారన్నారు. నెల్లూరు జిల్లాలో వ్యవసాయానికి రైతులు 2 పంటలు పండించుకునే విధంగా కృషి చేస్తున్నారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారులు వ్యవసాయానికి ఉపయోగపడే కలుపు యంత్రాలు, మందులు పిచికారీ చేసే యంత్రాలు మరియు బయోకెమికల్స్ ఎప్పుడు రైతులకు అందుబాటులో ఉండే విధంగా అవి సబ్సిడీ కింద కూడా ఇస్తామని తెలియజేశారు. ప్రతి ఒక్క రైతు వారంలో మంగళవారం, శనివారం పొలం పిలుస్తుంది కార్యక్రమాలు జరుగుతాయని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమానికి హాజరవ్వటం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. ఎక్కువ పడదు కానీ ఒక బొట్టు మూత్రం బార దూరంలో ఉండే బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తుందంటే మనం 10 లీటర్లు 10 రోజులకు ఒకసారి పారిస్తే అసలు ఏరుకుళ్ళు కానీ అసలు అక్కడ గుడ్డు పెట్టేదానికి ఇష్టపడదు మేడం చిలక. ఎందుకంటే ఆ స్మెల్ కాడ నిలబడలేదు, ఏరే పొలంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అలా వెళ్ళిపోయిందో ఇక్కడ గుడ్లు ఉండదు, గుడ్లు లేకపోతే పురుగులు లేవు. ఒకవేళ తప్పించుకుని వస్తే ఇలాంటి కషాయాలు ఉంది, కషాయాలతో కంట్రోల్ చేయొచ్చు. ఇలా ముందుకెళ్తాను. రైతులు ఏంటంటే ఎక్కువ మొగవాళ్ళంటే మార్కెటింగ్ లేదని ఒక విత్తన శుద్ధి చేస్తారు. ఫస్ట్ దశ గింజని విత్తన శుద్ధి చేస్తారు. దాంట్లో బీజామృతంతో ఆవు మూత్రం, ఆవు పేడ, సున్నం కొంచెం కలిపి 12 గంటల్లో తయారవుతుంది. 12 గంటల తర్వాత ఈ గింజల్లో కలిపి దాని మీద నుండి బ్యాక్టీరియా శిలీంధ్రాలు అప్పుడు కొత్త జీవితం మొదలు పెడుతుంది అనమాట. గింజ బీజం అక్కడ నుంచి కొత్త జీవితం మొదలు పెట్టిన తర్వాత ఇంక పంటకి ఎందుకంటే దీని మూత్రం కలిపింది కాబట్టి దేశవాళీ దానివల్ల గెలిపించిన దాంట్లో రామన్నపాలెంలోని గోపాలన్న, దయాకర్ అన్న, మిగతా ఇక్కడ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అందరి కృషి ఉంది. వాళ్ళందరికీ మరోసారి నా నమస్కారం. అదేవిధంగా ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమానికి వచ్చిన మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జన సైనికులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పేరు వింటూనే ఎంతో మంచిగా అనిపిస్తుంది. పొలం పిలుస్తుంది. నేను వచ్చేటప్పుడు అదే అడుగుతున్నాను, ఏం చేయాలి పొలం పిలుస్తుంది అంటే అని. వీళ్ళు చెప్పారు నాగలు పట్టుకోవాలి మేడం అని చెప్పి. నిజంగానే నాకు అది చాలా సంతోషం అనిపించింది. ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో నేను కూడా రైతులమే, ఎందుకంటే మేము కూడా ఇక్కడే లేగుంటిపాడులోనే మా పొలం ఉంది ఇక్కడ. సో దానివల్ల మేము కూడా మీ తోటి రైతులము. ఈరోజు ఇక్కడ రామన్నపాలెంలో ఉన్న రైతులందరినీ ఈ కార్యక్రమంతో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే గొప్ప ఆశయం కలిగిన మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల రైతులకి ఏ రకంగా లాభం జరుగుతుందో అన్ని రకాలుగా కూడా ఆయన ఆలోచించి రైతన్నలకు రాష్ట్రంలో పెద్దపీట వేస్తారు. దాంట్లో భాగంగానే మంగళవారం, బుధవారం ఈ పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఈ ఆర్గానిక్ అగ్రికల్చర్ గురించి కానీ, లేదు వ్యవసాయం గురించి, మిగతా అన్నిటి గురించి, దాంట్లో వచ్చే సబ్సిడీల గురించి, యాక్చువల్గా ఇక్కడికి మీకందరికీ ఈ పొలం పిలుస్తుంది అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన అగ్రికల్చర్ అధికారులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సారీమ్మా, వాళ్ళు వచ్చి మీకు ఇక్కడికి వచ్చి మీకు ప్రతి ఒక్క రైతుకి ఎక్స్ప్లెయిన్ చేసి దేంట్లో సబ్సిడీ ఉంది, ఏం తీసుకుంటే మీకు ఎంత ఇది వస్తుంది, ఏ పంట వేస్తే ఎంత లాభం వస్తుంది అని చెప్పి మీ దగ్గరకు వచ్చి మీ మీద శ్రద్ధ చూపించి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం. సో దీనికోసం నేను ఆఫీసర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరోసారి. మీరు వాళ్ళు చెప్పే విధానంగా నడుచుకుంటే మనకి రాబోయే రోజుల్లో ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్లో ముందుంది. రాబోయే రోజుల్లో మనం ఇంకా ఉన్నత స్థాయికి పోగలమని చెప్పి నేను మీకు అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఆధునిక సాగు విధానాలకు సంబంధించి మీకు తెలియని విశేషాలు ఎన్నో చెప్పడానికి వాళ్ళు సైంటిస్టులు వచ్చున్నారు,
ఆఫీసర్స్ వచ్చినారు. అది మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. యాక్చువల్గా స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా 2 కార్లు పండే డెల్టా ఏరియా మన కోవూరు కాన్స్టిట్యున్సీ. అది నిజంగా మనము ఆ కాన్స్టిట్యున్సీలో ఉండడం మన అదృష్టంగా భావించాలి. మనము అందరికన్నా ఎక్కువ వరి పండిస్తాం కాబట్టి, వరి అంటే నెల్లి అని చెప్పి తమిళ్లో అంటారు. దానివల్లే మనకి నెల్లూరు జిల్లా అని చెప్పి, నెల్లూరు అని చెప్పి మన ప్రాంతానికి పేరు రావడం కూడా జరిగింది. అదేవిధంగా స్వీయ అనుభవంతో వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులను సాధించే మీరు నిపుణుల సలహాలు చూసి వాళ్ళు ఇచ్చే సలహాలు కానీ తీసుకుంటే ఇంకా ముందుకెళ్ళగలరని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఇక్కడున్న రైతన్నలందరికీ మరోసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే రైతు అనేది పల్లె నుంచి మనం పట్టణాల వరకు ఎక్కడికో తీసుకెళ్ళగలము. పునాది ఇక్కడి నుంచే పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీరు ఆల్రెడీ చేసుకునే వ్యవసాయం బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి అందరికీ తెలుసు. నెల్లూరు రైతులు విహాలు కూడా తీసుకుంటే ఇంకా బాగా చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను.